వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గర ఏమేమి వెహికల్ సర్వీస్ కి వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాము. సో రండి. i10 గ్రాండ్ వెహికల్ వచ్చేసి జనరల్ సర్వీసింగ్ వచ్చింది మన దగ్గరికి. సో ఈ SX4 వెహికల్ వచ్చేసి కూలెంట్ లీకేజ్ ప్రాబ్లమ్ జనరల్ సర్వీస్ కి వచ్చింది. ఈ టియాగో వెహికల్ వచ్చేసి పెట్రోల్ లీకేజ్ ప్రాబ్లమ్ కోసం వచ్చింది. పెట్రోల్ మెయిన్ పైప్ దగ్గర నుంచి పెట్రోల్ లీక్ అవుతుందనే వచ్చింది మన దగ్గరికి. సో ఈ వెహికల్ కూడా వర్క్ అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసి జనరల్ సర్వీసింగ్ కోసం వచ్చింది. ఈ వెహికల్ ఈ సెల్టాస్ వెహికల్ వచ్చేసి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చింది. అండ్ DPF లైట్ కూడా వస్తుంది. అప్రూవల్ తీసుకొని DPF కూడా క్లీన్ చేస్తున్నాము. ఈ స్కోడా ర్యాపిడ్ వెహికల్ వచ్చేసి మన దగ్గర బ్రేక్ ప్రాబ్లమ్ అని వచ్చింది. సో బ్రేక్ నాయిస్ వస్తుందని వచ్చింది. సో దాంట్లో బ్రేక్ ప్యాడ్ రిప్లేస్ చేస్తున్నాము. బ్రేక్ డిస్క్ షిమ్మింగ్ చేస్తున్నాం. సో ఈ షిఫ్ట్ వెహికల్ వచ్చేసి మన దగ్గర కంప్లీట్ మేజర్ సర్వీస్, క్లచ్ ప్లేట్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ సస్పెన్షన్ వర్క్ కోసం వచ్చింది. వర్కింగ్ ప్రాసెస్ లో ఉంది, వర్క్ అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్ విరిగిపోయినసి మనం ఇంజన్ కూడా కిందికి డౌన్ చేసుకున్నాము. సో ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్ విరిగిపోయినండే, అందుకే మనం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఇన్లెట్ మ్యానిఫోల్డ్ క్లీన్ చేస్తాం కదా, అందుకే మారుతు వెహికల్స్ కొంచెం రిస్క్ గా ఉంటుంది. సో అందువల్ల మనం ఈ ఇంజన్ అనేది కిందికి తీసాము. ఈ రెండు బోల్ట్స్ విరిగిపోయినండే, దీనికి కిందికి నుంచి లెత్ మిషన్ వాళ్ళని పిలిపి మ్యానిఫోల్డ్ బోల్ట్ కూడా మనం తీయించేసాం. ఈ ఇన్నోవా క్రిస్టా వెహికల్ వచ్చేసి ఫుల్ బాడీ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అవుతుంది. దీంతో పాటు డెంటింగ్ పెయింటింగ్ తో పాటు మనము సిరమిక్ కోటింగ్ కూడా చేస్తున్నాము. అండ్ ఇంజన్ బ్రేక్ క్లీనింగ్ కూడా చేస్తున్నాము. అండ్ మ్యాక్ వీల్ క్లీనింగ్ కూడా చేస్తున్నాము. డ్రమ్ అండ్ క్యాలిపర్ పెయింటింగ్ కూడా మనం ఈ వెహికల్ లో చేస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.